యాక్షన్స్ అన్ని యాక్టింగ్ అంతా బాగానే చేశారు వాళ్ళ పార్ట్ వరకు. హలో హాయ్ ఫ్రెండ్స్, చూసే వాళ్ళందరూ ఒక్క 1 మినిట్ స్కిప్ చేయకుండా చూడండి. ఒక్క 1 మినిట్ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నేను ఈ వీడియోకి లైక్ చేయమంటున్నాను అండ్ సూపర్ మూవీ అని కామెంట్ చేయమంటున్నాను. నేను ఎందుకు లైక్ చేసి సూపర్ మూవీ అని కామెంట్ చేయమంటున్నాను అని అంటే, మనలోంచి కష్టపడి ఎంతో కష్టపడి మనలోంచి మనవాడు పైకి వస్తున్నాడు అని అంటే మనకు ఎంత హ్యాపీ. ఎందుకనంటే కామెంట్ అండ్ లైక్ మీరు ఖచ్చితంగా చేస్తే ఖచ్చితంగా చాలామందికి ఈ వీడియో రీచ్ అయ్యి సినిమా బాగుంది, ఒక మంచి సినిమాకి వెళ్దాం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమాకి వెళ్ళి మనలోంచి వచ్చిన వ్యక్తిని, మనలోంచి వచ్చిన ఒక కామన్ పర్సన్ని సినిమాని చూడ్డానికి వెళ్ళి అతన్ని ఆశీర్వదిస్తారు. అతను మళ్ళీ లారీ చాప్టర్ 2 ఇంకా చాలా పెద్ద సినిమాగా, చాలా మంచి సినిమాగా మళ్ళీ తీయాలి అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లారీ చాప్టర్ 1 ఎంత సూపర్గా అనిపించింది అని అంటే, ఎవ్రీ సీన్ గూస్ బంప్స్ భయ్య. ఒక్క సీన్ బాగాలేదు అని కూడా మనం అస్సలకే చెప్పలేం. ప్రతి సీన్ చాలా అంటే చాలా అందంగా ఉంది. అండ్ ఈ వీడియో అయిపోయే లోపు ఖచ్చితంగా మీరు లైక్ చేసి ఈ వీడియోకి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సూపర్ మూవీ అని కామెంట్ చేసేయండి. అండ్ మీరు ఒకవేళ సినిమా చూడాలి అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి భయ్య. మనం ఎంత మనీ పెడితే అంత మనీకి వర్త్ మూవీ. అసలు ఎంత హ్యాపీ అనిపించింది అని అంటే, ప్రతి సీన్ చూస్తూ ఉంటే సెకండ్ హాఫ్ కానీ ఫస్ట్ హాఫ్ కానీ ఎంతో అద్భుతంగా వచ్చింది. డైరెక్షన్ వాల్యూస్ కానీ, సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, కామెడీ కూడా అసలు ఎంత సూపర్గా అనిపించింది అంటే, కామెడీకి మనం పగలబడి నవ్వుతాము అని అంటారు చూడండి, నిజంగా అంత మంచిగా నవ్వుతాం. నిజంగా సూపర్ హిట్ సినిమా మనం చూడాలి అని అనుకుంటే మనం లారీ చాప్టర్ 1కి అయితే వెళ్ళాలి. ఆ సాంగ్స్ వింటూ ఉంటే కూడా ఎంత హ్యాపీగా అనిపించింది అంటే, మనకు డ్యాన్స్ చేయాలనిపిస్తుంది. ఆ రేంజ్లో అనిపించింది సాంగ్స్ చూస్తూ ఉన్నప్పుడైతే. అండ్ మీరు ఆల్రెడీ ఇప్పటికే సూపర్ మూవీ అని కామెంట్ చేసి ఫుల్గా వీడియో చూస్తున్నారు అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ లైక్ చేయని వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసేయండి. అండ్ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అయితే చాలా అద్భుతంగా అనిపించింది. అండ్ సెంటిమెంట్ ఉంది, కామెడీ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, ఫైటింగ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి అంటే ఈ సినిమాలో లేదు అనేది మాత్రం అస్సలకే లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్క సీను గూస్ బంప్స్ వచ్చే సీన్సే ఉన్నాయి. అండ్ మనం ముఖ్యంగా మాట్లాడుకునేది హీరో శ్రీకాంత్ రెడ్డి గురించి అయితే, మనలోంచి వచ్చిన ఒక కామన్ మ్యాన్ తీసిన సినిమా మన హీరో అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. మన పర్సన్ అని కూడా మనం గర్వంగా చెప్పుకోవచ్చు. మన హీరో మన శ్రీకాంత్ రెడ్డి ఎంత సూపర్గా సినిమా తీశాడు, ఎంత సూపర్గా యాక్టింగ్ చేశాడు అని అంటే, అసలు ఫస్ట్ సినిమా టైప్లో అని 1% కూడా మనకు అనిపించదు. ఆల్రెడీ ఇప్పటికీ ఒక 100-200 సినిమాలలో నటించాడు శ్రీకాంత్ రెడ్డి అన్న టైప్లోనే మనకైతే అనిపిస్తుంది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు శ్రీకాంత్ రెడ్డి అని కూడా మనమైతే ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు బయటకు వచ్చిన తర్వాత అలాగే అనుకుంటారు. ఒక్కసారి చూసిన వాళ్ళు 3-4 సార్లు కూడా చూసే వాళ్ళు సినిమాని చాలామంది ఉన్నారు. ఇప్పటికే అలా చూసిన వాళ్ళు కూడా కొన్ని వేల మంది ఉన్నారు. ఇంకా ఎక్కువ కలెక్షన్స్ వచ్చి శ్రీకాంత్ రెడ్డికి లారీ చాప్టర్ 2 ఇంకా పెద్ద హిట్ కావాలి, నెక్స్ట్ పెద్ద సినిమా తీయాలి. అండ్ ఖచ్చితంగా శ్రీకాంత్ రెడ్డి చాలా పెద్ద హీరో కావాలని నేనైతే ఖచ్చితంగా గుండెల మీద చేసుకొని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. హ్యాట్స్ ఆఫ్ టు శ్రీకాంత్ రెడ్డి. మనలోంచి వచ్చి ఒక మంచి పెద్ద సినిమా తీసి చెప్పినట్టుగానే హిట్ కొట్టాడు. చొక్కా మీద చొక్కా మన లారీ చాప్టర్ 1 సినిమా హిట్ పక్కా అని చెప్పాడు. నిజంగా చెప్పి మరీ హిట్ కొట్టిన వ్యక్తి శ్రీకాంత్ రెడ్డి అని చెప్పుకోవడానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఖచ్చితంగా మీరు అందరూ లైక్ చేయండి ఈ వీడియోకి. అండ్ సూపర్ మూవీ అని కూడా ఖచ్చితంగా కామెంట్ చేశారు అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్.